ఒక వ్యక్తి ఒక విషయాన్ని పదే పదే మాట్లాడుతూ ఉంటే అతని మైండ్లో ఆ ఆలోచన ఎంత బలంగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడుగా ద 47th ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ గారు మీకు పదవీ స్వీకరణ చేశారు. దీనికి ముందు ఒక విక్టరీ ర్యాలీ ఉంటుంది చూసారా, సో అందులో ఈయన మాట్లాడుతున్నప్పుడు మీకు క్లియర్గా మీరు చూసారనుకోండి, మిడిల్ ఈస్ట్లో ఈ యుద్ధాన్ని ఆపడం అంటే ఇజ్రాయెల్కి హమాస్కు మధ్య జరిగిన యుద్ధాన్ని నేను రావడానికి ఒక రోజు ముందు నేను ఒక సీజ్ ఫైర్ అనేది అనౌన్స్ చేశాను. అంటే నా మాటకు విలువ ఎంత ఉంటుంది అంటే వీళ్ళు గత 2 ఏళ్ల నుంచి చెయ్యలేని పనిని ఒకే రోజు చేసి చూపించాను. ఇవాళ మీకు ఈ హాస్టేజెస్ ఇజ్రాయెల్ వస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ను కలుస్తున్నారు, ఇది నా పవర్. అలాగే ఈ యుక్రెయిన్ యుద్ధాన్ని నేను వితిన్ డేస్ క్లోజ్ చేసేస్తాను, అంటే పుతిన్ గారిని కలుస్తాను, యుద్ధాన్ని ఆపేస్తాను. సో ఇది ఇతను పదే ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి మాట్లాడుతున్న విషయం. అంటే ఇతనికి ఏంటి, నేను ఒక గ్లోబల్ పవర్, అమెరికాను ఒక టాప్ మోస్ట్ కంట్రీగా మళ్ళీ చూపించబోతున్నాను. ఈ అమెరికా డిక్లైన్ అనేది ఇక మీదట ఉండదు, నా మాటే శాసనము. ఇది డొనాల్డ్ ట్రంప్ చెప్పి 3వ ప్రపంచ యుద్ధాన్ని నేను ఆపాను కదా. ఇదేమైనా మామూలు విషయమా అంటే ఇక అక్కడ ఉన్నవాళ్ళు లేచి మీకు ఎలా అంటే కరతాళ ధ్వనులు అంటారు చూసారా, అలాగా అబ్బా క్లాప్స్తో నింపేశారు. అంటే అమెరికా గ్రేట్ కాదండి, డొనాల్డ్ ట్రంప్ గ్రేట్. ఇంకా వీళ్ళు ఎలా చెప్తున్నారు అంటే జెలెన్స్కీ పదే ఈ ఫంక్షన్కి రావాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తే ఇన్విటేషన్ కూడా వీళ్ళు ఇవ్వలేదు. అంటే జెలెన్స్కీ వల్లే ఈ సమస్య అని. అలాగే మీరు చూసారనుకోండి, అసలు తాలిబాన్కి ఇంతంత డబ్బు ఎందుకు ఇవ్వాలి, మనం ఎందుకండి ఇవ్వాలి, మన ఆయుధాలనంతా తీసుకువెళ్ళి అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో మనం ఎందుకు ఉంచాలి, నాకు మళ్ళీ ఆయుధాలు కావాలి, మేము వెళతాము, ఆయుధాలు, వాహనాలు, హెలికాప్టర్స్ సర్వము మళ్ళీ అమెరికాకు తెచ్చుకుంటాము అంటే ఒక హీరో మాట్లాడుతున్నట్టుగా అక్కడ ఉన్న వాళ్ళకి ఫీలింగ్. అంటే అమెరికా గత 4 ఏళ్ల నుంచి చేస్తున్న తప్పులు వాటిని సరిదిద్దడమే నా పని. అలాగే మీరు చూసారనుకోండి, సెయింట్ జార్జ్ చర్చిలో వీళ్ళు ప్రేయర్స్ అనేవి నిర్వహించారు. తరువాత క్యాపిటల్ బిల్డింగ్లో వీళ్ళు లోపల ఎప్పుడూ కూడా మీకు బయటే ఈ స్వేరింగ్ ఇన్ సెరమనీ జరుగుతుంది. ఈసారి చలి ఎక్కువ అనడంతో లోపల పెట్టుకున్నారు. ఇటువైపు ఏమో జో బైడెన్, కమలా హ్యారిస్, కమలా యు ఆర్ ఫైర్డ్ అని చెప్పి గట్టిగా అరవడము. సో అవన్నీ వీళ్ళ మైండ్లో పరిగెడుతూ ఉంటాయిలా ఉంది. ఇటువైపు వాళ్ళు కూర్చొని ఒక విచిత్ర జంతువుని చూస్తున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ను చూస్తున్నారు. ఇటువైపు మీకు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, అలాగే మీకు వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు వివేక్ రామస్వామి, వీళ్ళందరూ అటు కూర్చొని ఉన్నారు. అక్కడ ఈయన మాట్లాడుతున్నాడు. చెప్తున్నాను కదా, పదే ఒక విషయం, ఒక వ్యక్తి అదే మాట్లాడుతుంటే అతని మైండ్లో అది క్లియర్గా ఉంది. ఇప్పుడు బై అమెరికన్ హైయర్ అమెరికన్ అని చెప్పి ఒక మాట చెప్పాడు ఆయన. సో చెప్పినప్పుడు ఇది అందరిలోనూ వణుకు పుట్టిస్తుంది. ఎందుకంటే అమెరికన్స్కే హయ్యెస్ట్ శాలరీస్ ఉండాలండి, పెద్ద ఫ్యాక్టరీలు మేము అమెరికాలో నిర్మించబోతున్నాము అంటే గత వైభవాన్ని మళ్ళీ మేము తీసుకువస్తాము అనేది ఇతని వాదన. కానీ మీరు విచిత్రం నమ్మరు, ఈ స్వేరింగ్ ఇన్ సెరమనీ జరుగుతున్న టైంలో అమెరికా డాలర్ అనేది పతనమైంది, పెద్ద లెవెల్లో డౌన్ఫాల్. ఏంటి ఇది? అక్కడేమో విక్టరీ ర్యాలీలో ఇతను చెప్తున్న విషయాలు విని ప్రపంచమంతా కూడా మీకు ఒక్కసారిగా ఇప్పుడు బై అమెరికన్ అంటే ఏంటి, బీ ఇండియన్ బై ఇండియన్ అని చెప్పి మనకు ఒక స్లోగన్ ఉంది చూసారా, సరిగ్గా అలాంటిదే. బై అమెరికన్ హైయర్ అమెరికన్, తక్కిన వాళ్ళనంతా పక్కన పెట్టు. సో ఇది ఒక చైనా వాడికో భారత్కు సంబంధించిన ఐటీ ఇండస్ట్రీకో వీళ్ళందరికీ కూడా అతిపెద్ద షాక్. అలాంటిది మీకు అమెరికన్ డాలర్ యొక్క పతనము ఎందుకు అంటే డొనాల్డ్ ట్రంప్ గారు తాను పదే మాట్లాడిన టారిఫ్. సో ఈ టారిఫ్ విషయంలో ఇతను వెనక్కి తగ్గినట్టుగా వార్తలండి. సో ఇప్పుడు ఏమైంది, మీకు ఒక ఇండియన్ రూపీ అనండి, చైనా యువాన్ అనండి, రష్యా రూబుల్ అనండి, ఇదంతా కూడా మీకు ఒక డేంజరస్ సిచ్యువేషన్లో ఉండడం. ఎందుకు, అక్కడ అమెరికా డాలర్ రోజుకి స్ట్రాంగ్ అవ్వడం. మీరు ఎవరైనా అమెరికాలోకి వచ్చి మీ వస్తువులు అమ్మాలి అంటే నా టారిఫ్స్ అనేవి చాలా ఎక్కువ. ఒక కెనడా నుంచి ఒక కారు వస్తుందంటే 25% కెనడా మీద నేను ట్యాక్స్ విధిస్తాను.
ఒక్కొక్క సందర్భంలో 100% చైనా మీద ట్యాక్స్. సో చైనా వాళ్ళందరూ వణుకుతున్నారు. ఇక భారత్ విషయానికి వచ్చేటప్పటికి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ద టారిఫ్ కింగ్, ఇండియాను టారిఫ్ కింగ్. మా వస్తువులు మీ దేశానికి వస్తున్నప్పుడు మీరు ఎలాంటి ట్యాక్సులు విధిస్తున్నారు, అదే పనే నేను కూడా చెయ్యబోతున్నాను. అంటే డొనాల్డ్ ట్రంప్ అంటే ద వాక్ ద టాక్ అని అంటారు. తాను అన్నది 100% చేస్తాడు అని అన్నారు. కానీ ఇక్కడ ఏమైంది? సడన్గా టారిఫ్ విషయంలో ఇతని ఆలోచనలు మారిపోయాయి. అంటే ఇతని యొక్క కన్సల్టెంట్స్ ఉంటారు చూసారా, ఎక్స్పర్ట్స్, మీరు రావడము ప్రపంచం మీద యుద్ధము ప్రకటించారనుకోండి, అక్కడేమో విక్టరీ ర్యాలీలో ఏం మాట్లాడారు? 3వ ప్రపంచ యుద్ధాన్ని నేనే ఆపేను, లేకపోతే ఇవాళ ప్రపంచం అంతా కూడా కొట్టుకు చచ్చేది, సో ఆ పరిస్థితి నుంచి నేనే కాపాడాను అంటున్నారు. ఇవాళ మీరు టారిఫ్ యుద్ధము చెయ్యబోతున్నాను అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన సలహాదారులు చెప్పినట్టు ఉన్నారు. దాంతో డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్ విషయం ఎక్కడా మాట్లాడలేదు. ఎప్పుడైతే ఇది మాట్లాడలేదో వెంటనే మీకు ప్రపంచ దేశాలంతా కూడా మేల్కొన్నారు. వాళ్ళ కరెన్సీ అంతా కూడా ఇవాళ మళ్ళీ కూడా మీకు గాడిన పడ్డాయని చెప్పాలి. మీకు చైనా యువాన్ అనండి, ఇండియన్ రూపీ పెద్దగా ఏమీ డౌన్ఫాల్ని చూడలేదండి. -2.8% మాత్రమే ఇవాళ పుంజుకుంది. ఎందుకు? మీకు డొనాల్డ్ ట్రంప్ యొక్క టారిఫ్ భయము ప్రస్తుతము లేదు. కానీ ఇతని దృష్టి అంతా కూడా భారత్ వైపే. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, భారత్ను టారిఫ్ కింగ్ అని మాట్లాడాడు. ప్రాబబుల్లీ ఇంకా నెక్స్ట్ 2 monthsలో నేను భారత్ వెళ్ళాలి అంటే క్వాడ్ సబ్మిట్కి జో బైడెన్ రాలేదండి. భారత్లోనే ఇది జరగాలి, జో బైడెన్ రాలేదు. సో ఈసారి డొనాల్డ్ ట్రంప్ రావడము, అలాగే ఆయన ట్రంప్ టవర్స్ ఉన్నాయి చూసారా, దానికి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు ఈయన తీసుకుంటాడు. సో క్వాడ్ సబ్మిట్తో పాటు తన సొంత వ్యాపారము కూడా భారత్లో ఈయన మొదలు పెట్టడం అనేది భారత్కి అమెరికాకు మధ్య ఉండే ఈ ఫ్రెండ్షిప్. అంటే ఇండియాతోనూ పని అవ్వాలి, చైనాతోనూ పని అవ్వాలని అనుకుంటున్నాడు. కానీ ఇతనికి తెలియని విషయం ఏంటి? ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ హై టారిఫ్స్, హై ట్యాక్సెస్ అంటే ఏమవుతుందండి? భారత్, చైనా, రష్యా వీళ్ళు కలిసిపోతారు. అంటే బ్రిక్స్ అని ఆల్రెడీ ఒక గ్రూప్ ఉంది కదా, అది మీకు యాక్టివ్ అయిపోతుంది. కాబట్టి టారిఫ్స్ విషయంలో అతి ముఖ్యమైన 2 దేశాలు భారత్, చైనా, వీళ్ళ విషయంలో ట్యాక్స్ అనబడే ఈ ఫ్యాక్టర్ ఉంది చూసారా, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా వీళ్ళతో మనం డీల్ చెయ్యలేము అని చెప్పి అమెరికా అధ్యక్షుడికి వాళ్ళ సలహాదారుల అడ్వైజర్స్ మంచి సలహా ఇచ్చినట్టున్నారు. కాబట్టి ఇండియన్ రూపీ అనండి, మీకు చైనా యువాన్ మళ్ళీ పుంజుకోవడం అనేది మనం క్లియర్గా ఓవర్ ద నైట్ చూడవచ్చు. మరి ఈ పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ పనామా క్యానల్ని మళ్ళీ మేము తిరిగి తీసుకుంటాము, మేము వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చాము, పనామా అనబడే దేశానికి ఇచ్చాం, చైనాకు కాదు, చైనా వాళ్ళు ఇవాళ కంట్రోల్ చేస్తున్నారు, దీనిని ఒప్పుకోను, మళ్ళీ తిరిగి తెచ్చుకుంటాను. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఉండే ఆయుధాలు మళ్ళీ వాటిని వెనక్కి తెచ్చుకుంటాము, వాళ్ళకి ఇక మీద ఫండింగ్ చెయ్యము, మీకు ఇజ్రాయెల్ హమాస్ మధ్య సీజ్ ఫైర్ నేనే కుదిర్చాను, యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేస్తాను, ఇలాగ 3వ ప్రపంచ యుద్ధాన్ని ఆపిన ఘనత నాకే చెందుతుంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు చెప్తున్నారు. సో ఈయన స్పీచ్ని వింటే ఈయన రేపు అమెరికా అధ్యక్షుడుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు, దీనివల్ల ప్రపంచంలో ఒక గొప్ప ఇంపాక్ట్ ఉంటుందని అందరూ మాట్లాడుతున్నారు కదా, ఆ ఇంపాక్ట్ ఏమిటి ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.